ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెలిషా వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ సేఫ్ అండ్ గుడ్. సో నా వెనకాల చాలా మంచి గాలి ప్రకృతి అయితే చూడొచ్చు. ఎప్పుడు చెప్తుంటాం కదండి లంబసింగ్ అని చెప్పి. సో లంబసింగ్ లో ఉన్న చిట్రాల గొప్పకి అయితే వచ్చేసాను. ఎందుకు వచ్చానంటే ఇక్కడ సీజనల్ ఫ్రూట్స్ బాగా ఫేమస్ అన్నమాట. సో ఈ సీజన్ మనకి మన్సూన్ లో ఎక్కువగా ఫేమస్ ఏంటంటే ఇక్కడ పైనాపిల్స్. ఈ ఊర్లో మనకి ఎక్కడ చూసినా పైనాపిల్స్ ఎక్కువగా కనిపిస్తాయండి. చూడొచ్చు, నా చుట్టూ కూడా మీకు పైనాపిల్ ఫార్మ్స్ ఉన్నాయి. చూపిస్తాను చూడండి, నా వెనకాల ఉంది కదా అవన్నీ పైనాపిల్ ఫామే. ఇంకా పెద్ద ఫామ్ చూపిస్తాను. సో అక్కడ ఇదంతా పైనాపిల్ ఫార్మ్స్ అన్నమాట. ఇక్కడ పైనాపిల్స్ ప్లెంటీ ఆఫ్ ఫార్మ్స్ ఉంటాయండి. సో ఇక్కడైతే మేము ఈరోజు ఒక ఫామ్ అయితే మీకు చూపించడానికి వచ్చాను. ఇప్పుడు మన ఫామ్ ఏంటి, ఎలా ఉందో చూసేద్దాం. సో లెట్స్ గో. ఇప్పుడు మీరైతే చూడొచ్చు పైనాపిల్ ఫామ్. ఇదంతా పైనాపిల్ ఫామ్సేనండి. ఇక్కడ మనకు పైనాపిల్ మొక్కలు అయితే కనిపిస్తున్నాయి. ఈ పైనాపిల్ మొక్కలకి చివర్లో ముళ్ళులు అయితే ఉంటాయి. చాలా జాగ్రత్తగా చూసి నడవాలి. బయట అయితే గాలి చాలా ప్రశాంతంగా వస్తుంది. చాలా ఎక్కువగా చూడొచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడైతే పైనాపిల్ చిన్నగా ఉండేటప్పుడు ఎలా ఉంటుందో చూడండి. చెట్టు మధ్యలో అయితే కాస్తుంది. ఆ పైనాపిల్కి పైన మనకి ఏదైతే మళ్ళీ ఒక మొక్కలా కనిపిస్తుందో దాన్ని మళ్ళీ నాటిన మొక్క అయితే వచ్చేస్తుంది అనమాట. మేము రెగ్యులర్గా ఈ చిట్రాల గొప్పలో ఎప్పుడు ఫ్రూట్స్ కొంటూ ఉంటామండి. ఎందుకంటే ఇక్కడ ఫ్రెష్గా ఆర్గానిక్గా ఉంటాయి కాబట్టి. సో ఒకసారి మేము ఇలాగే పైనాపిల్స్ కొని ఇంట్లో అయితే ఒకసారి మొక్క నాటి ట్రై చేసామన్నమాట. పైనాపిల్ కొనిన తర్వాత ఆ పైన ముచ్చుక ఏదైతే ఉందో మొక్కలాగా దాన్ని అయితే కట్ చేసి ఇంట్లో నాటాము. 2 years అయితే ఫ్రూట్స్ వచ్చాయి. ఇంకొక ఇయర్ ఇంకా రాలేదు, మరి చూడాలి వస్తుందో రాదో. ఈ పైనాపిల్లో కూడా చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే సీజనల్ ఫ్రూట్స్ అనేవి ఎప్పటికప్పుడు ఏ సీజన్లో ఆ సీజన్లో తినడం చాలా మంచిది. మేము ముందుగా రావాల్సింది ఫామ్కి కంప్లీట్గా పళ్ళు ఉండేటప్పుడు. కాకపోతే మా ఏరియాలో వర్షాలు ఎక్కువ పడడం వల్ల రావడానికి కుదరలేదు. ఆల్మోస్ట్ లాస్ట్ ఫైనల్ స్టేజ్లో ఉన్నప్పుడు వచ్చాం. కానీ ఇంకా చాలా పళ్ళే ఉన్నాయి, ఇక్కడ ఉండవేమో అనుకున్నాము. ఇక్కడైతే చూడొచ్చు, ఇవిడైతే ఫ్రూట్స్ అన్నీ కోస్తున్నారు. ఒకటి పండు, ఒకటి కాయ అనమాట. ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అది పండు, అండ్ గ్రీన్లో ఉంది కదండి అదైతే కాయ. ఒక 2-3 days ఉంటే పండిపోతుంది అనమాట. వర్షాలు కదా, అలా చెట్లో ఉంచడం వల్ల అవి కూడా పాడైపోతాయేమో అని తీసేస్తున్నారు. ఇప్పుడైతే ఈ పైనాపిల్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాము. సో ఇందులో ఇది తినడానికి అయితే తీయగా పుల్లగా ఉంటుంది. పులుపు కన్నా ఇక్కడ ఫ్రూట్స్ అయితే తీపి ఎక్కువగా ఉంటాయండి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. రోగ నిరోధక శక్తిని పెంచే మంచి గుణం అయితే దీనిలో ఉంది. అంతేకాదండి మధుమేహం, హృదయ సంబంధిత వ్యాధులకు కూడా మంచి యాంటీబయోటిక్గా పనిచేస్తుంది అనమాట. అండ్ ఇవి తినడం వల్ల మన చర్మం నిగారింపు కూడా పెంచుతుంది. అంటే మనం వీటిని ఫ్రూట్ సలాడ్గా చేసుకొని తినొచ్చు, జ్యూసెస్గా తీసుకోవచ్చు, లేదంటే రెసిపీస్ కూడా చాలానే చేస్తుంటారు వీటితోటి. ఇక్కడ ఆవిడ చూపించారు కదా 2 కాయలు అయితే కట్ చేసి మాకు ఇచ్చారు. కానీ మేమైతే వద్దని చెప్పి ఒక పండునైతే తీసుకున్నాం అనమాట. ఈ పైనాపిల్స్ తీసుకోవడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ కూడా సక్రమంగా పనిచేస్తుంది అనమాట. అండ్ అలాగే హెయిర్ ఫాల్ని కూడా కంట్రోల్ చేస్తుంది. గర్ల్స్కి అయితే ఇవి తీసుకోవడం వల్ల మన పీరియడ్స్ అనేవి రెగ్యులర్గా రావడానికి అయితే సహాయపడతాయి. అంతేకాదండి ఇవి ప్రెగ్నెంట్ లేడీస్ తినకూడదు అని అంటారనమాట. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఇవి తినకపోవడమే మంచిది. పూర్తిగా పండిన పండు తినడం వల్ల మన దంతాలలో ఏవైతే పళ్ళలో రక్తం కారే స్కార్వే వ్యాధి ఏదైతే ఉంటుందో అది రాకుండా రక్షణ కలిగిస్తుందంటండి. పూర్తిగా పండని పండు ఏదైతే తీసుకుంటామో తినడం వల్ల కడుపులో ఉండే నులు పురుగులు పోతాయంట. మరీ పచ్చిది కాదు కానీ రా అంటే కాస్త పండింది ఉంటుంది కదా, అలాంటివి అన్నమాట. ఈ పైనాపిల్స్ని తీసుకోవడం వల్ల మన చర్మం అనేది కాంతివంతంగా యవ్వనంగా ఉంటుందంటండి. అండ్ అలాగే ఈ జ్యూస్ తోటి మన ఫేస్ని మర్దన చేసుకున్నట్లయితే మన డెడ్ స్కిన్ సెల్స్ ఏవైనా ఉన్నా బయటకు వచ్చేస్తుందంట. నల్ల మచ్చలు కూడా తొలగిస్తాయంటండి ఇవి. మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదండి పైనాపిల్లో. సో మీకు ఈ పైనాపిల్ కనుక ఎప్పుడైనా దొరికితే మిస్ చేసుకోకుండా తింటూ ఉండండి. ఇందాక మనం చూసాం కదా అదొక ఫాము, దాని పక్కనే ఆపోజిట్ సైడ్లో కూడా ఫామ్ ఉందన్నమాట. ఇది కొండ మధ్యలో ఉన్నాయి ఫామ్స్ అన్నీనా. ఈ కింద నుంచి ఆ పై కొండ వరకు ఈ ఫామే ఉందండి. కొండ మీద వరకు ఉన్నాయన్నమాట ఈ ఫాము.
ఫామ్ అయితే చాలా బాగుంది కదండి. పైనాపిల్ తోట అయితే నాకు చాలా బాగా నచ్చింది. కానీ కాస్త జాగ్రత్తగా ఉండాలి వాటి మధ్యలో నడిచేటప్పుడు. అండ్ ఇక్కడ పండించినవన్నీ ఇలా మార్కెట్లో అయితే అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మీరైతే చూడొచ్చు, ఇలా ప్రతి షాప్లో అమ్ముతున్నారు. పైనాపిల్స్ చూడడానికి వెళ్తే నాకు 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కొత్త ఫ్రూట్స్ అయితే కనిపించాయి. ఇప్పుడు మీకు స్టార్ ఫ్రూట్ స్టార్టింగ్లో ఇప్పుడు ఈ వీడియోలో స్టార్టింగ్లో కనిపించింది కదా, అదైతే నేను ఎప్పుడు తినలేదు, చూడలేదు కూడా, ఫస్ట్ టైం చూశాను. అండ్ ఇక్కడ డ్రాగన్ ఫ్రూట్స్ కూడా పండిస్తుంటారు అన్నాను కదా, డ్రాగన్ ఫ్రూట్స్. అండ్ వీటితో పాటు మనకు ఈ ఏరియాలో దొరికే పప్పు దినుసులు ఇవన్నీ అమ్ముతూ ఉంటారండి. ఈ షాప్లో అయితే నాకు ఆల్ బక్రా పల్లెట్ అండి, చూడ్డానికైతే మినీ సైజులో ఉన్న యాపిల్స్లా అనిపించాయి. ఈ పండు చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. సో టేస్ట్ చేద్దామని చెప్పి ఒక పండు అయితే తీసుకున్నాం. పండు అయితే 5 రూపీస్ అంట. ఈ పండు చూడడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. సో టేస్ట్ చేద్దామని చెప్పి ఒక పండు తీసుకున్నాం. పండు అయితే 5 రూపీస్ అన్నారు. సో తీసుకొని టేస్ట్ అయితే చేసాము. తినడానికి అయితే చాలా పుల్లగా అనిపించింది. అండ్ ఇక్కడ ఇలాంటి రకరకాల పళ్ళతో పాటు రకరకాల పప్పులు కూడా అమ్ముతుంటారు ఇక్కడ ఈ ఏరియాలో పండించినవే. అండ్ అలాగే హనీ కూడా అమ్ముతున్నారు. కుంకుడుకాయ, షికాయ అండ్ రకరకాల పచ్చళ్ళు కూడా అమ్ముతున్నారండి, డ్రై ఫ్రూట్స్ కూడాను. సో మీరు ఎప్పుడైనా లంసింగ్ వస్తే పక్కనే ఉన్న చిట్రాల గొప్పుని విజిట్ చేయడం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేసేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు డెలిషా.